సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ తెలుగు సుమన్ సార్ని. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం. ఈరోజు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునేటటువంటి రాఖీ పౌర్ణమి. కనుక ముందుగా మన ఈ వీడియోని చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాను. మరి ఇదే శుభ పర్వత దినంన మన ఛానల్ 40,000 సబ్స్క్రైబర్స్కు చేరుకుంది. ఇదంతా కూడా మీ ప్రోత్సాహం వల్లనే సాధ్యపడింది. కాబట్టి మరి ఇటువంటి ఫాలోవర్స్కి మళ్ళీ ఈ రాఖీ పౌర్ణమి పర్వదినాన 40,000 సబ్స్క్రైబర్స్కు చేరుకున్నటువంటి సందర్భమున ఒక ఆఫర్ ఏదైనా ఇద్దాం అన్న ఉద్దేశంతో మీ ముందుకి వచ్చాను. అందులో భాగంగానే సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ గ్రేడ్ 3 104 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి మిత్రులకి మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఫ్రీగా కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఎటువంటి ఇతరత్ర ప్రైవేటు యాప్లు అనేవి ఏమీ లేవు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారో వారందరికీ కూడా ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 104 వేకెన్సీస్తో వస్తున్నటువంటి ఈ పోస్టులకి ఫ్రీ కంటెంట్ని ఇవ్వనున్నాం. వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇకపోతే సిలబస్ విషయానికి వస్తే ఒకసారి సిలబస్ అనేది పరిశీలన చేద్దాం. సిలబస్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కీమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ అనేటటువంటి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించి సిలబస్ కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి ఉంటుంది. 150 ప్రశ్నలు ఇస్తారు. 150 ప్రశ్నల్ని 150 నిమిషాలలో 150 మార్కులకి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఉంటుంది. 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాలు వ్యవధి ఇస్తారు. 150 మార్కులకి ఉంటుంది. ఓవరాల్గా 300 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని కండక్ట్ చేసేవారు. కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఈ పోస్టులకి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకి ఇప్పుడు 2 అంచెల పరీక్ష విధానం అనేది రద్దు చేశారు. డైరెక్ట్గా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ పేపర్ 1, పేపర్ 2 ఈ 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది 300 మార్కులకి. ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా పోస్టులని ఇస్తారు. కాబట్టి ఇక్కడ దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఇంకేమి కూడా కష్టపడాల్సిన పని ఉండదు. ప్రిలిమ్స్ అనేది ఉండదు. ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇదిగో 1/3 నెగిటివ్ మార్క్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది.
ఇకపోతే సిలబస్ కనుక పరిశీలన చేస్తే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కు ప్రయారిటీ ఇస్తూ కరెంట్ అఫైర్స్ని చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అఫైర్స్ అనేవి ఉంటాయి. జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఇస్తారు. అది ఇక్కడ ఈ విషయం ఏంటంటే స్టాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా కరెంట్ అఫైర్స్ డే బై డే వస్తున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ రాయడం జరుగుతుంది. సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ప్రాధాన్యం ఇస్తూ మోడర్న్ ఇండియన్ హిస్టరీని చదువుకోవాల్సి ఉంటుంది. అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక, అక్కడ నుంచి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ వరకు ఏపీ హిస్టరీని చదువుకోవాల్సి ఉంటుంది. సో ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ ఇక్కడ లేదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇకపోతే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఏ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇండియన్ పాలిటీ ఆంధ్రప్రదేశ్కు రిఫరెన్స్ ఇస్తూ ఇండియన్ పాలిటీని, ఏ గవర్నెన్స్ని చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీని చదువుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ చూసుకుంటే సరిపోతుంది. ఎకానమికల్ జాగ్రఫీకి ప్రియారిటీ ఇవ్వాల్సిన పని లేదు. ఇకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మొన్న నేపాల్లోని ఫ్లడ్స్ విషయం మనకు తెలిసిందే. ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గత 1 yearగా ఎటువంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూడాల్సి ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, వీటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాం బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్స్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏపీ హిస్టరీలో ఇంతవరకు చదవాలి ఏపీ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకున్నాం. ఈ అంశాలు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి చదువుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, పేపర్ 2. ఇందులో రామాయణం బేసిక్ నాలెడ్జ్, రామాయణం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. మహాభారతం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. భాగవతం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అష్టాదశ హిందూ పురాణాల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. టెంపుల్ ఆగ్మాస్, వైకాసనం, పంచరాత్రం, ఇలా ఈ టెంపుల్ సంబంధించినటువంటి ఆగమాలు ఉన్నాయి, వాటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్, ఈ అంశాల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. వేదిక కల్చర్, వేదాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఫిలాసఫీస్, కల్చరల్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ గురూస్ హూ ప్రొఫెస్డ్ డిఫరెంట్ ఫిలాసఫీస్, కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్, ఆల్వార్లు, నయనార్లు, తర్వాత శంకరాచార్యులు, రామానుజాచార్యులు, బద్వాచార్యులు, వీటి గురించి చదవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్
అలాగే సక్సెషన్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఎలోకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్, ఈ అంశాల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87 గురించి చదువుకోవాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్, ROR యాక్ట్, మీన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్, and section 75 to 86 of endowment act 30/87, ఈ అంశాల గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వీటి గురించి చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓవరాల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 మార్కులు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఈ స్కీమ్ ఎగ్జామినేషన్ స్కీము అలాగే సిలబస్ వీటి గురించి ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి, అంటే 15వ తేదీన విడుదలవుతుంది. కాబట్టి అతి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. సిలబస్ మనకు తెలిసింది కదా. సో ఇక మీదట ఎండోమెంట్ ఆఫీసర్స్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఫాలోవర్స్ అందిపుచ్చుకోండి. ఫ్రీ బ్యాచ్ సెప్టెంబర్ 5 వరకే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మెంబర్షిప్ అమౌంట్ అనేది నేను పెడుతున్నా. సరే, ఇంకా మిగిలిన విషయాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వారు చెప్పేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీని మనకి చేర్చుకోకుండా, ఎటువంటి పుకార్లు నమ్మకుండా చక్కగా బుక్స్ దగ్గర పెట్టుకొని చక్కగా ఏ మాత్రం టైం మనకి దొరికినా చక్కగా ప్రిపేర్ అవుతూ మన లక్ష్యంని, గమ్యంని చేరుకోవడం కోసం ప్రయత్నాలు చేద్దాం. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్తే.